ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందివ్వాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా కార్యకర్తలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింప చేయాలని డిమాండ్. యువతను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. యువత పోరులో వైకాపా జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శ. కాకినాడలో ఘనంగా ఒలింపిక్ దినోత్సవ వేడుకలు. ఒలింపిక్ రన్ నిర్వహించిన ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి పెద్దిరాజు, SSA PO వేణుగోపాలరావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచేలా PGRS కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లాధికారి ఆడిటింగ్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తరువాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కి పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రీఓపెన్ అయ్యే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. తమకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఆశా కార్యకర్తలు కాకినాడలో ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లాలో గల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ CITO ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ ముట్టడిని ఉద్దేశిస్తూ ఆశా వర్కర్స్ యూనియన్స్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జి బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్లి పద్మ, CITO జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ, ఎన్నికల ముందు చిరుద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు తల్లికి వందనం మరియు కుటుంబంలో వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న CFMS నమోదును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మార్పు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా DM&HO నరసింహనాయక్ అందించగా ఆయన స్పందిస్తూ ఆశా కార్యకర్తలకు టార్గెట్లు అనేవి ఏవీ ఉండవని, అధికారులు ఎవరైనా టార్గెట్లు విధిస్తే చర్యలు తీసుకుంటామని, అధికారులకు రాతపూర్వక ఆదేశాలు ఇస్తామని, ఈ వారంలోనే అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అంకాడి పద్మావతి, జిల్లా కోశాధికారి నొక్కు లలిత, రాయుడ్ నాగలక్ష్మి, ఎం బేబీ, ఎం లక్ష్మి, సిహెచ్ వెంకటలక్ష్మి, ఎల్ దుర్గాదేవి, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు షేక్ పద్మ, అనంతలక్ష్మి, నగర అధ్యక్షురాలు భారతీప్రియ, నాయకులు లక్ష్మి, వరలక్ష్మి, నాగలక్ష్మి, వేణి తదితరులు పాల్గొన్నారు. మా కనీస వేతనాలు ఇవ్వండి, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వండి, కనీస వేతనాలు 26,000 ఇమ్మని అడుగుతున్నాం. కానీ ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా 10,000 రూపాయలు వేతనం అందుకుంటున్నారు కాబట్టి మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేము, ప్రభుత్వ ఉద్యోగులని వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే పర్వాలేదు, మీరు ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నటువంటి రాయితీలన్నీ కల్పించండి. అలా ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే జీతం, వాళ్ళకి ఇచ్చే రాయితీలు అన్నీ కూడా సౌకర్యాలన్నీ కల్పిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము సాటిస్ఫై అవుతాం. కానీ సంక్షేమ పథకాలను అమలు చేసేటప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులని జీతమేమో 10,000 రూపాయలే ఇచ్చి మీరు చాకరీ అంతా చేయండి అంటే మాత్రం ఇది సాధ్యం కాదు. కాబట్టి తక్షణం 10,000 రూపాయలు వేతనానికి బదులు 26,000 రూపాయలు ఇవ్వాలి, లేదా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆశా వర్కర్లకు అమలు చేయాలి. ఇది మా డిమాండ్. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంచి ప్రభుత్వ ఉద్యోగులు రాయితీలు ఇస్తుందా లేదా సంక్షేమ పథకాలు అమలు చేస్తారా అనేది తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు 1,400-1,500 మంది ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేశారు. ఆ విజయవంతం చేసిన ఆశాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. ప్రభుత్వాన్ని మాత్రం తక్షణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా యువతను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో పార్టీ యువత చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో ఆయన పాల్గొని కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో వచ్చారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత పోరు కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, యువతకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సమస్యలపై తాము ఆందోళన నిర్వహిస్తుంటే చంద్రబాబు తప్పుదారి పట్టించే విధంగా వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగగీత, మాజీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాగులపల్లి ధనలక్ష్మి, నాయకులు శంకరేశ్వర ప్రసాద్, దవలూరు దొరబాబు, జమ్మలమడక నాగమణి, రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, రాగిరెడ్డి బన్నీ, కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలు ఏంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రం మొత్తం ఆ రోజు ప్రెస్ మీట్ చూశారు. ఈ రాష్ట్రం మొత్తం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ 7 అమలు చేయమని కదా ఆయన చెప్పి అడిగింది. ఈ రాష్ట్రానికి వచ్చిన సంవత్సరంలోనే 48.5% అప్పు కదా ఆయన అడిగింది. ఈ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రెస్ మీట్ పెడితే అందులో ఒక విలేకరు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త మీ ర్యాలీలో రప్పా అని బోర్డు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. అంతేగాని ఆయన ఏం దానికి ఏం సమాధానం చెప్పారు? ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేము మోసపోయాం అనే బాధతో మా పక్షానికి వచ్చి రప్పా అన్న చెప్పేసి బోర్డు పట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్పించి అది ఒక సినిమా డైలాగు. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కూడా హోర్డింగ్లు పట్టుకోకూడదు అని చెప్పేసి మాట్లాడి తప్పిస్తే వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పా అని చెప్పేసి మాట్లాడలేదు. ఆ రకంగా టాపిక్ డైవర్షన్ కోసం వారు సమాధానం చెప్పవలసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం రప్పా, ఫీజు రీఎంబర్స్మెంట్ రప్పా, తల్లికి వందనం రప్పా, నిరుద్యోగ భృతి 36,000 రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది నిరుద్యోగులకి రప్పా. అదే ఆన్సర్, రప్పా ఆన్సర్.
ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం సంకల్పించాం. దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. అయితే అందులో ముఖ్యాంశాలు నిరుద్యోగ భృతి, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. వాటిని నెరవేర్చడంలో విఫలమైంది. అలాగే లోకేష్ గారు 31 కెమెరాల్లో ఫీడ్ చేసుకోండి, ప్రతి హామీ మేము 31 హామీలు అమలు చేస్తాం అని ఘంటాపథంగా చెప్పారు. ఈరోజు ఆయన రెడ్ బుక్ చంకలో పెట్టి తిరగడం తప్ప హామీల మీద ఎటువంటి క్లారిటీ లేదు. పైగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టడంలో అని తెలుసున్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో ఉన్నారు తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ వాళ్ళు ముందడుగు వేయట్లేదు. అయితే మా యువత తరపున మేము కోరుకునేది అంటే ఈ హామీలన్నీ కూడా త్వరగా నెరవేర్చి యువతని, విద్యార్థుల్ని ఈ ఊబిలోంచి, అంటే విద్యా విషయంలో జరుగుతున్న ఫీజులు ఇబ్బందుల్లోంచి బయటపడేసే అవకాశం కల్పించి ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులకు, యువతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒలింపిక్ అసోసియేషన్ ఇప్పుడు ముందు ఉంటుందని ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి తెలిపారు. జిల్లా క్రీడా మైదానం నుండి అల్లూరు సీతారామరాజు విగ్రహం వరకు రన్ నిర్వహించారు. ఈ రన్ను కాకినాడ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి జి ఎలీషాబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, చైర్మన్ చుండ్రు గోవిందరాజు, డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్లు రన్ను జెండా ఊపి ప్రారంభించగా అధికారులు, పీఈటీలు, యువజన క్రీడాకారులు, పరుగులో పాల్గొన్న వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉండే విధంగా క్రీడలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 25 ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించడం జరిగిందని, జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. పిఠాపురం, సామలకోట, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాంరెడ్డి, పీడీలు స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్ జార్జ్, అర్జున్ రావు, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, సెక్రటరీ వి మాచవరం, ఉపాధ్యక్షులు వై బంగారాజు, పీడీలు రాజు, మంగ, అదేవిధంగా జిల్లా కోర్సెస్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఫ్యామిలీస్ చేయటం జరుగుతుంది. ఇదంతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ ఫ్యామిలీస్లో అందరూ కూడా కలిసి మెలిసి ముందుకు సాగాలన్న దృక్పథంతో ఇదందరినీ ఏర్పాటు చేశారు. మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 8 సెట్లలో ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదివరకు 25 సెంట్ వరకు చేసేవాడు. గత 30 సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ డే రన్ మనం కాకినాడ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండాలని జరుగుతుంది. సో ప్రపంచంలో ఈ దినం అత్యంత సాంప్రదాయకంగా చాలా అట్టహాసంగా జరగడానికి కారణం ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం గురించి ఈ రోజుని ఒలింపిక్ రన్గా నిర్ణయించి ఒలింపిక్ రన్ ఈరోజు కాకినాడలో చాలా అట్టహాసంగా ఆల్రెడీ ఒలింపిక్ రన్ ముగించుకోవడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమం, ఇంచుమించు 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నేను చాలా గొప్ప విషయం. సో ఒక విధంగా ఈ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉంటూ ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషం విషయం. ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి, అలాగే మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఈరోజు చాలా గ్రాండ్గా ఇక్కడ ఎనిమిదిన్నరైనా కూడా క్రీడాకారులు అభివృద్ధి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఒలింపిక్ అసోసియేషన్ గారు, సెక్రటరీ గారు, అలాగే మెయిన్ ఆర్గనైజ్ సెక్రటరీ మన రవిరాజు గారు దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారు మరి పీడీలని, అదేవిధంగా స్కూల్స్ నుంచి పిల్లలు వెళ్ళడానికి మాకు సహకారం అందించారు. డిఎస్డిఓ గారు దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేయడం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వీరభద్రారెడ్డి గారు, అదేవిధంగా గోవిందరాజులు గారు చైర్మన్ అటువంటి పేట్రాన్ బామిరెడ్డి గారు,
వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అర్జున్ గారు, అదేవిధంగా బంగారాజు గారు, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ అయినటువంటి జార్జి గారు, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా మా జిల్లా కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఎలీషా బాబు ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ యొక్క 8 సెంటర్లో కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో మరి ఎలీషా బాబు అదేవిధంగా అధ్యక్షులు వీరభద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో మినీ ఒలింపియాడ్ ఒకటి ఆర్గనైజ్ చేయడంతో పాటు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి మండలంలోని కూడా చేయాలని చెప్పి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రన్కి సహకరించినటువంటి పోలీసు వారికి అదేవిధంగా మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఎక్కడి నుంచి వచ్చినటువంటి అసోసియేషన్ పిల్లల్ని పంపించినటువంటి అసోసియేషన్స్కి, స్కూల్స్ మేనేజ్మెంట్కి, హెచ్ఎంస్కి, పీడీలకి అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం వారిని పూర్తిగా మోసం చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పిఠాపురం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, నిరుద్యోగ యువత భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మోటార్ సైకిళ్లు, కార్లపై భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీని వంగ గీత విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. వెంటనే ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ ఇవ్వలేకపోతే మొదటి నెల నుంచి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని, అనేక రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో వాలంటీర్స్ తీసివేయడం జరిగింది. అదేవిధంగా మరి రేషన్ వ్యాన్స్ రద్దు చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఇంచుమించుగా సుమారు 20,000 కుటుంబాలకి రోడ్డును పడివేయడం జరిగింది. అలాగే బ్రాందీ షాపులు కానీ ఇతర షాపుల్లో కూడా కొంతమంది యువకులు పనిచేసే వాళ్ళని కూడా వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసివేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా వాటిల్లో కూడా మళ్ళీ వేస్తామని చెప్పి మరి చాలా మందిని నిరుద్యోగుల్ని మళ్ళీ కుటుంబాలని రోడ్డును పడవేయడం జరిగింది. డిఎస్సి కూడా కాంట్రవర్షియల్ అయ్యింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఏ నెల కా నెల ఎప్పటికొచ్చిన వేకెన్సీస్ అప్పటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే చేయాలని, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున ఏదైతే ఇస్తామన్నారో 2024, 25, 26 2 సంవత్సరాలకి కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలి. ఉద్యోగ అవకాశాలు వెంటనే ఇవ్వాలి. నియామకాల భర్తీని వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుతా ఉన్నాం. కాకినాడలో జరిగే ర్యాలీకి, కలెక్టర్ గారికి ఇచ్చే రిప్రజెంటేషన్కి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున అందరూ సంస్థాగత ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మరి అదేవిధంగా అనుబంధ సంస్థల రాష్ట్రం నుంచి గ్రామం వరకు ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి యువకులు, యువజన సంఘము, అదేవిధంగా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కాకినాడ పట్టణం పిఠాపురం ఆఫీసు నుంచి కాకినాడకు చేరుకుని అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగుల బదిలీల్లో హేతుబద్ధీకరణకు సంబంధించి జీవోపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఫస్ట్ ప్రమోషన్స్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అంటూ వారు నినాదాలు చేశారు. స్థానిక కాకినాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థల్లో GSWS వ్యవస్థ కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలకు సంబంధించి పలు సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ స్వస్థల మండలంలో పనిచేయడాన్ని నిషేధిస్తుందని, ఇది ULB ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని అన్నారు. పట్టణ ఉద్యోగులకు మండల్ కాకుండా స్థానిక వార్డును బదిలీలకు యూనిట్గా పరిగణించాలని కోరారు. పూర్తి హేతుబద్ధీకరణతో మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత మాత్రమే బదిలీలను ప్రారంభించాలని అన్నారు. బదిలీలు ప్రారంభించే ముందు పెండింగ్లో ఉన్న DA బకాయిలు, నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వార్డు సెక్రటరీలు, అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. క్లారిటీ లేదు. రేషనలైజేషన్లో మిగిలిన ఎంప్లాయీస్ని ఎక్కడ పెడతారు, వాళ్ళు అసలు ఏం చేస్తారు, డిప్యుటేషన్స్ ఇస్తారా, ఓడీలు ఇస్తారా, వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి పంపిస్తారనేది క్లారిటీ లేదు. అలాగే ఇప్పుడు రేషనలైజేషన్లో చాలా పోస్టులకి ఎస్ నో పెట్టారు. నోకి ట్రాన్స్ఫర్ చేస్తారా, ఎస్కి ఎస్ పెడతారో తెలియదు.
అలాగే ఎటువంటి గెస్టెడ్ ఆఫీసర్కి ఉండే రూల్స్ని మాకు అప్లికేబుల్ చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే గెస్టెడ్ ఆఫీసర్ అనేవాళ్ళు వాళ్ళకి క్యాడర్ ఎక్కువ ఉంటుంది, సాలరీస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. మరి మాకు 30,000 జీతానికి ఇప్పుడు ఎంతోమంది పిల్లలు, ఆడపిల్లలు పిల్లలతో ఉన్నారు, చిన్నపిల్లలతో ఉన్నారు, వీళ్ళందరూ ఆల్రెడీ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రేషనలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ని కంబైన్డ్గా చేయమంటున్నారు. ఇప్పుడు ఇలా చేసి నేటివ్ మండలంలో ఉండడానికి అవకాశం లేదంటున్నారు. నేటివ్ మండలంలో ఇల్లులు ఉన్నాయని చెప్పి పాత గవర్నమెంట్లు ఏమన్నారు, మీ మండలాల్లోనే మీకు ఉద్యోగం పోస్టింగ్లు ఇస్తాం అని చెప్పి 15,000కి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు 30,000 జీతానికి మమ్మల్ని వేరే యుఎల్బీలకి వేరే నేటివ్ మండలాలకి వెళ్ళి వర్క్ చేయమంటున్నారు. ఇది చాలా అన్యాయం. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం సాగుతుంది. ఈరోజు వచ్చిన వాళ్ళు కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. మరి దీన్ని పరిగణనలో తీసుకొని ఇమీడియట్గా జీవో 5ని రద్దు చేసి ఒక నిర్దిష్టమైన క్లియర్గా రేషనలైజేషను అండ్ ట్రాన్స్ఫర్లు క్లియర్గా కరెక్ట్గా మాకు నేటివ్ మండలంలో అవకాశం ఇవ్వాలి. అలాగే ఈ రేషనలైజేషన్లో నో పెట్టిన పోస్టులు ఏదైతే ఉన్నాయో దాంట్లో నో పెట్టిన పోస్టుల్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తారో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక ట్రాన్స్ఫర్స్ను ముందుకు చేయించాలని ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్, జిఎస్డబ్ల్యూ స్టాఫ్ తరఫున కోరడం అయింది. డిక్లరేషన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు అయింది. అది కూడా పరిగణలోకి తీసుకోకుండా 5 ఇయర్స్ అని చెప్పి మాకు మీరు మారాలి అని అన్నారు. 2 ఇయర్స్ ప్రొబేషన్ని కన్సిడర్ చేస్తే దాని ప్రకారం కూడా మాకు ఎక్స్ట్రా నేషనల్ ఇంక్రిమెంట్ అనేది వస్తుందండి. అది కూడా పరిగణనలో తీసుకుని మాకు ఫైనాన్షియల్గా కూడా చాలా నష్టపోయాం నిజం చెప్పాలంటే. కానీ ఎప్పుడూ ప్రభుత్వానికి సపోర్టింగ్గానే ఎలాంటి పథకం పెట్టినా లేదంటే ఎలాంటి ప్రోగ్రామ్ వచ్చినా ఇనిషియేషన్ ఫస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ నుంచే ఫస్ట్ వస్తుందండి. సో ఈ ప్రకారం మా ప్రాబ్లం మేము రేస్ చేసే టైం వచ్చిందని మాకు రావాల్సిన నేషనల్ ఇంక్రిమెంట్లు ముఖ్యంగా నేటివ్ మండలం అనేది కొంచెం అది సవరించాలండి. ఎందుకంటే చాలామంది లేడీస్ ఇందులో మహిళా పోలీసుల కింద మెన్షన్ చేసిన వారికి చాలామంది కేటగిరీ ఏబిసిలో చాలామంది ఎక్సెస్ కింద చూపించారండి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో. వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు లేదంటే వాళ్ళని ఎలా చేస్తారనేది క్లారిటీ లేదు సార్. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రమోషన్ ఛానల్లో దానికి ఉండాలని మేము రిక్వెస్ట్ ఒకటి రేస్ చేసామండి. మాకు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఒకటి, డిఏలు ఒకటి పెండింగ్ ఉన్నాయి. అలాగే 9 మంత్స్ మాది ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత మాకు 9 మంత్స్ అని ఆ పీరియడ్కి రావాల్సిన ఏరియర్ అమౌంట్ కూడా మాకు బకాయిలు ఉండిపోయినాయండి. దాని గురించి కూడా విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చాం సార్. అందరూ కరెక్ట్గా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో మేము కమిషనర్ మేడంకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చాము. భారతదేశ సంస్కృతిని, ఆచారాలను, సాంప్రదాయాలను, మతాలను ఒకరికి ఒకరు గౌరవిస్తూనే దేశ అభివృద్ధిని రాబోయే తరాలకు అందించడానికి కృషి చేయాలని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలోని హోటల్ రాయల్ పార్క్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో భిన్నత్వంలో ఏకత్వంపై ప్రజా సంఘాలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర కోశాధికారి ఇక్బాల్ అలీ సారథ్యంలో జరిగిన సమావేశానికి మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్తో పాటు జాతీయ నాయకులు షేక్ నిజాముద్దీన్, సులైమాన్ ఖాన్, డాక్టర్ మహమ్మద్ ఆలం, సయ్యద్ షఫీవుల్లా, షాహిదుల్లా షరీఫ్, షేక్ అబ్దుల్లా, అబ్దుల్ రఫీల్ పాల్గొని నేటి తరం యువత భారతదేశ సంస్కృతిని, ఆచారాలను, సాంప్రదాయాలను, మతాలను గౌరవించే దిశగా మిల్లీ కౌన్సిల్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కాకినాడ నగరంలో చక్కటి సదస్సును ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు ముస్లిం ఐక్యతను, ఔన్నత్యం చాటి చెప్పే విధంగా మేధావులతో సదస్సులను ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సదస్సు వివరాలను మౌలానా అబ్దుల్ ఖాదిర్, ఎండి జవహర్ అలీ, న్యాయవాది ఎజాజుద్దీన్, జాతీయ నాయకులు షేక్ నిజాముద్దీన్ వెల్లడించారు. ఈ సదస్సులో మిల్లీ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మౌలానా ఇహితిషాముద్దీన్, షేక్ చిస్టీ, న్యాయవాది సయ్యద్ సలార్, అబ్దుల్ బషీరుద్దీన్, హసన్ షరీఫ్, బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గా రమేష్, ఎస్సీ సంఘ నాయకులు ఐతాబతుల రామేశ్వరరావు, కార్మిక నాయకులు టి రాజా, సిహెచ్ అజయ్ కుమార్, క్రైస్తవ సంఘ నాయకులు కాశీ బాలయ్య, రచయిత రామకృష్ణ, ముస్తాక్ అహ్మద్, మొహమ్మద్ రఫీక్, షనావాజ్, అక్మల్ హుస్సేన్, అబ్దుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు. నీ మీద శాంతి కురియుగాక, వాలేకం సలాం అంటే నీ మీద కూడా శాంతి కురియుగాక. శాంతిని కోరుకునే ముస్లిం సమాజంలో మత సామరస్యం ఉండాలని, అందరినీ కలుపుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఇదివరకు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అన్ని మతాలతో మత సామరస్యంతో మెలగాలన్నది ఇస్లాం బోధిస్తుంది. ఆ బోధనకు అనుగుణంగానే
ముస్లింలందరూ కూడా ఈ రోజున సమాజంలో ఎంతో ఎంతో ఓర్పుతో శాంతిగా మత సామరస్యంతో జీవిస్తున్నారు. అలాగే జీవించాలని చెప్పి అందరికీ తెలియజేయాలని ఈరోజు అన్ని మతాల వారిని పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమైతే ముస్లిం సమాజం అయితే ఎవరిని కూడా మత సామరస్యానికి విఘాతం కలిగించే పని ఎప్పుడూ ఎక్కడా చెయ్యరు కూడాను. అలా చేసే ఆలోచన కూడా మాకు లేదు. కానీ ఇస్లాం మతాన్ని ముస్లింల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలని కావాలని ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇస్తూ ఈ మధ్యకాలంలో చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని అనవసరంగా బాధ పెట్టే పరిస్థితులు వస్తున్నా అలాంటి వాటికి ఏ విధంగానూ ఎప్పటికి కూడా మీరు అనవసరంగా ఆందోళన చెందవద్దని, మత సామరస్యంగా ఉండాలని యువతకు కూడా బోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం మత సామరస్యాన్ని కోరుతున్నాం. సమాజంలో మత సామరస్యం ఉండాలి, శాంతియుత జీవితం ఉండాలి. Recording our country, that our country's beauty is unity in diversity. To maintain and to be the role model for our offspring and children, we should organize thousands of programs on the topic of communal harmony and unity in diversity. For that purpose, All India Milli Council has been organized a beautiful meeting in the presence of our state legal advisor Janab Jawhar Ali Saab, who is also president of Muslim Advocate Association Andhra Pradesh, and in the guidance of our All India Milli Council treasurer and Muslim Advocate Association treasurer, very pious personality Janab Iqbal Ali Saab. And now with us our National Assistant General Secretary from Mumbai, Dr. Nizamuddin Saab is also with us, and in the same manner our Janab Shafiullah Sharif Saab from Bangalore, who is also a panelist. He have been come here to attend the reception and also in this meeting. మేమందరము మా హాఫ్ స్ప్రింగ్ యూత్ కొరకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు మత సామరస్యానికి, కమ్యూనల్ హార్మనీకి పూర్తి యావత్ ప్రపంచంలో ఇండియా ఒక బెస్ట్ మోడల్. యాక్చువల్లీ దానికి ఎప్పుడు అలాగే పెట్టాలని ఒక మెసేజ్ ఇవ్వడానికి విన్నతంలో ఏకత్వం అనే దాని మీద ఈరోజు మీటింగ్ ఉంది. तो हम वो पैगाम जो है शांति का, यूनिटी का, ये पूरे हिंदुस्तान में ले जाना चाहते हैं, ले जा रहे हैं। और उसी सिलसिले में आज यहाँ हम आए हैं और शुक्रिया बहुत बहुत जो यहाँ के ऑर्गेनाइज़र हैं, उन्होंने ये मौका दिया। और वही हम बात करने जा रहे हैं कि हिंदुस्तान का फ्यूचर सिर्फ और सिर्फ यूनिटी में है। हिंदुस्तान का फ्यूचर सिर्फ और सिर्फ जो है हिंदुस्तान के दस्तूर की मजबूत होने में है। हिंदुस्तान का फ्यूचर यहाँ की जो पूरी आवाम है उनके यूनिटी में है, उनके वेलफेयर में है। ये मैसेज हमें देना है, क्योंकि आजकल के माहौल में हमें आगे आकर बिलखुसूस पढ़ा लिखा मिडिल क्लास जो हिंदुस्तान का, जो किसी वजह से कुछ खामोश हुआ है, तो उनको अब खड़े होना पड़ेगा, सामने आना पड़ेगा और बोलना होगा, ताकि जो असली मसाइल हैं हमारे अवाम के, जो भूख है, अनएम्प्लॉयमेंट है, और जो मतलब हमारे इकोनॉमिक प्रॉब्लम्स हैं, हमारी आज़ादी पर जो है वो जब लगी जा रही है, उसके लिए हम सबको मिलकर कंधे को कंधा लगाकर ये जो सिलसिला है इसको आगे बढ़ाना होगा। इसलिए हम यहाँ आए हैं और आप सब लोगों का, काकीनाडा के जितनी भी आवाम है बड़ी मोहब्बत कर रही हैं, बहुत इज्जत अफजाई की हमारी, हम उनका शुक्रिया अदा करते हैं और उम्मीद करते हैं कि यहाँ से जो एक चिंगारी निकलेगी काकीनाडा से पूरे आंध्रा में फैलेगी। और हमें यकीन है कि काकीनाडा के जो लोग हैं वो इस चिंगारी को आगे लेकर बढ़ेंगे और इस तहरीक को और मजबूत करेंगे। ఇస్లామిక్ స్కాలర్స్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఈరోజు కాకినాడ ఇచ్చేశారు. వారితో మనం సమావేశం అయ్యి ఒక ముఖ్యమైన విషయం మీద చర్చిస్తున్నాం ఇక్కడ. అదేంటంటే భిన్నత్వంలో ఏకత్వం. దేశానికి కావాల్సిన వెన్నెముక అదే. ఇంతవరకు మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రం మీద ఆధారపడి మన రాజ్యాంగబద్ధంగా మనం లౌకిక రాజ్యాంగ మత సామరస్యంతో ముందుకెళ్తున్నాం. ఈ విషయం మీద మనమే కాదు, మన రాబోయే తరానికి కూడా మనం ఈ సందేశాన్ని వాళ్ళని కల్పించడం ద్వారా వాళ్ళని కూడా ఈ విషయంలో సమాయత్తం చేయాలన్న మంచి ఉద్దేశంతో
ఈరోజు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ వారు రాష్ట్ర శాఖ ఈరోజు కాకినాడలో మొట్టమొదటిసారిగా ఈ విషయం మీద ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యులంతా వచ్చారు, మిల్లీ కౌన్సిల్ ముఖ్యులంతా వచ్చారు. వారు ఈరోజు తెలియజేసేది ఏంటంటే, మీరంతా దేశం కోసం పాటుపడండి. దేశానికి కావాల్సిన వెన్నుముక అదే ఏదైతే ఉందో, భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని మనం మనసారా ఆహ్వానిస్తూ మన జీవితంలో ఆహ్వానిస్తే తద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ యొక్క మంచి సందేశాన్ని మిల్లీ కౌన్సిల్ వారు మీ అందరికీ సమక్షంలో ప్రజలు అర్జీల ద్వారా తెలిపిన సమస్యలను తప్పకుండా పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ చైత్రవర్షిణి పేర్కొన్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ అర్జీలను పీడీ చైత్రవర్షిణి స్వీకరించారు. యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలోని దోబిఘాట్ స్థలాన్ని రక్షణ కల్పించి దోబిఘాట్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో రజకెలు పాడా కార్యాలయంలో పీడీ చైత్రవర్షిణికి వినతిపత్రం అందజేశారు. దోబిఘాట్ స్థలాన్ని సర్వే చేయడానికి అధికారులు వెళ్తే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారని కోనేటి రాజు పీడీ చైత్రవర్షిణికి వివరించారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త పెదపాటి బాలకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వచ్చిన సర్వేను కూడా కొలవకుండా అడ్డుకోవడం జరిగింది. దాని మీద ఏంటంటే మా రజకులందరూ కూడా ఇది మా స్థలంలోకి ఎవరో రావడానికి ఏం లేదు, మీకు సంబంధం లేదని గొడవ పెడితే వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని లోపడేయించడానికి చూస్తూ ఉన్నారు. అయితే ఒకటే చెప్పాము, మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకేంటంటే పీడీ గారు మరి ఈ విషయాన్ని గమనించి వెంటనే సర్వేని కాకేసి సర్వేతో సహా పోలీసులతో అక్కడ సర్వే చేయించి మాకు పట్టా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. అదే కాకుండా అక్కడ వృత్తి నిర్వహణ కోసం డోబీగాడి కావాలి, అలాగే బలలు కావాలి, బోరు కావాలి, అనేక సౌకర్యాలు చుట్టేపు పెన్షన్ కావాలి. ఇవన్నీ కూడా ఏంతోని మరి మేడం గారు హామీ ఇచ్చారు. హామీని వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను ట్రేడర్స్కు తెలియజేసేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆల్ ఇండియా కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఐసిఏఐ కాకినాడ చాప్టర్స్ కార్యాలయంలో ఎంఎస్ఎంఈ మహోత్సవ్ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఐసిఐఏ కాకినాడ చాప్టర్ చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ సదస్సులో హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ దుర్గాంజలి ఎంఎస్ఎంఈపై అవగాహన కల్పిస్తారని అన్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద గణపతి గారు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఆయన కూడా విచ్చేస్తున్నారు. మనకి ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ అసలు ట్రేడర్స్కి ఏ విధంగా బెనిఫిట్స్ అవుతాయి, ఎన్ని విధాలుగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ వస్తుంది అన్న దాని గురించి అందరికీ వివరించేందుకు హైదరాబాద్ నుంచి దుర్గాంజలి గారు చార్టెడ్ అకౌంటెంట్ ఆవిడ ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు. ఆవిడ ఆధ్వర్యంలో 3 hours ప్రోగ్రాము జరుగుతుంది. ఈ 3 hours ప్రోగ్రాము అటెండ్ అవ్వడానికి మేము కాకినాడ చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఉన్న అన్ని ట్రేడ్ అసోసియేషన్స్కి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నాము. అందరూ కూడా దీనివల్ల కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, అంటే ఏ విధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ బిజినెస్ ఫర్మ్ కానీ ఇండివిజువల్ కానీ లేకపోతే కంపెనీ కానీ చేస్తున్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, దీనివల్ల ఏ విధమైన ప్రయోజనాలు వాళ్ళు పొందుతారు అన్నదానికి ఆన్సరు 27వ తారీఖు జరిగే కార్యక్రమంలో దుర్గాంజలి గారి ద్వారా మీరు అంతా వినొచ్చు. ఈ క్రమంలో ఈరోజు రాత్రి ట్రేడ్ అసోసియేషన్స్ మీటింగు అరేంజ్ చేసిన శ్రీ గ్రంథి నారాయణరావు గారు, ప్రెసిడెంట్ ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మీటింగ్ ద్వారా ట్రేడ్ అసోసియేషన్స్ అందరికీ కూడా మా ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసి అందరినీ ఆహ్వానిస్తాం. ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయడం ఏంటనగా బిజినెస్ ప్రిమిసెస్ అందరూ కూడా చాలామందికి తెలియని విషయాలు, ఎంఎస్ఎంఈ వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియవు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకునడానికి తప్పక విచ్చేయండి 27వ తారీఖు జరిగే కార్యక్రమానికి. ఈ లోపల ఇంకొకసారి పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తారు. మామా స్పర్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు.
బోట్ క్లబ్ ఎదురుగా మమాస్ పర్స్ ప్రీమియం ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్ల ఎమ్మెల్యే నానాజీ విచ్చేశారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కె రాజుబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ లావణ్య ఎమ్మెల్యే నానాజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ బాల్యం నుండి పిల్లలకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి విద్యార్థులను తయారు చేయడానికి ప్లే స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో ఇటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలామంది మహిళలు వంటింటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఉద్యోగం చేయడం తప్పనిసరి కావడం వల్ల వారి పిల్లలకు ప్లే స్కూల్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన డాన్సులు, పాటలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ రాజేష్, జనసేన నాయకులు చిన్నారావు, రోడ్ల మండల కార్యదర్శి కనితి శ్రీనివాసరావు, దుర్గగా సంతోష్, కల్లుబోయిన శ్రీను, శ్రీసేన రక్తదానం ఫౌండర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఎవరైతే 25 ఫ్యామిలీస్ మనం నమ్ముకుని పిల్లలు మీకు అప్పుడే అంత ప్రాణాలు మీకు అప్పచెప్తా ఉన్నారు. వెళ్తా వరకు మీరు దాన్ని సక్రమంగా బాగా బాధ్యతగా ఛాలెంజ్గా తీసుకుని చేస్తారని చెప్పి పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజనం చేయడానికి మొదటి అడుగు మీ దగ్గర నుంచి ఏ చేతలు తీసుకున్నారే మీరు వ్యాపారంగా మొదలెట్టినా ఒక వినోదాత్మకంగా లేకపోతే ఒక ఆదర్శంగా తీసుకుని చేద్దామన్న ఫ్యాంటసీతో మొదలుపెట్టిన అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ వచ్చేటప్పటికి నెక్స్ట్ మెంబర్స్ ఉన్నారు. సెకండ్ యానివర్సరీకి వచ్చేసరికి డబుల్ 50 ఉండాలని చెప్పి క్యాంపస్ కూడా మరింత పెరగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి వార్డు కూడా ఒక మంచి పౌరుడిగా సమాజానికి అందించే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. చూసి నాకు మెసేజ్ చేసి సార్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలా మా స్కూల్ యాన్యువల్గా ఉంది, మీరు రావాలి, సార్ని ఇన్వైట్ చేసామని చెప్పారు. అయితే స్కూల్కి వచ్చిన తర్వాత మేడం చెప్పారు, సార్ మీరు చేసే దాంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ ఉన్నా కూడా నేను మా స్కూల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రైజ్లో లేదంటే వాళ్ళ పర్ఫోల్ నుంచి నేను ఫ్రీగా కూడా చేసి పెడతాను, మా వైపు నుంచి ఇచ్చే సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి మేడం తెలియజేశారు. మేడంకి సార్కి కూడా మా శ్రీవచన ఆర్గనైజేషన్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్కి మీరు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా కూడా మా సపోర్ట్ మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా మా వరకు సాధారణంగా మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డబల్ త్రిబుల్ అవ్వాలన్న దాంట్లో మా వంతు మేము పబ్లిసిటీ కానీ మేము రకంగా ఎలా చేయాలో ఖచ్చితంగా మా వంతు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ మ్యూజిక్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ NFCL రోడ్లో గల సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతుల సహకారంతో సంగీతాంజలి శ్రీ సంగీత మార్గదర్శి
సారంగదేవుడు సంగీత నృత్య రూపకాన్ని సత్కళావాహిని సభ్యులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు దంపతులను సత్కళావాహిని సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు కరి పద్మశ్రీ భక్తి గీతమాల సంగీత గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు బాబు, శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ, డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, సత్కళావాహిని అధ్యక్షులు గోపాల నర్సరాజు, కలగా శివరాణి, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, కుంచిక లక్ష్మి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, తురగా సూర్యరావు, భాస్కర్ రామం, సత్కళావాహిని సభ్యులు, మంజరి సంగీత కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సత్కళావాహిని టీం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు అరగంట అయిందని అసలు తెలియట్లేదు. అంటే అందులో అంత ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా గురువు గారు వాయిస్లో సరస్వతిదే ఉన్నారండి. ఎలా అనిపించిందంటే అన్నీ మానేసుకొని నిజంగా ఇక్కడే ఉండిపోయి గురువు గారు పాడుతూ ఉంటే ఆ పాటలన్నీ విని నిజంగా ఫుల్గా రిలీఫ్ అయిపోవాలనిపించింది. సో అంతటి మ్యాజిక్ సంగీతంలో ఉన్నది. ఇంకా చెప్పాలంటే వర్డ్స్ రావట్లేదు ఈ కార్యక్రమం చూస్తుంటే. ఇంత టాలెంట్ మన కాకినాడలో, ఇంత సత్కళావాహిని ఇంత మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి టీంకి ఇంత సహకరించి ప్రోత్సహించాలంటే ఏదో రకంగా కాదండి, మనం సపోర్ట్గా నిలబడడం కూడా ప్రోత్సహించడమే. సో ఇక్కడ ఉన్నంతసేపు కూడా నేను ఇందులో నిమగ్నమైనా కూడా చుట్టుపక్కల చూసినా కూడా అందరూ కూడా అంతే ఇన్వాల్వ్మెంట్తోని సంగీతాన్ని విన్నారు. అలాగే గురువుగారు ఇది ప్రదర్శన కాదండి, ఇది యాక్చువల్గా చెప్పాలంటే మన కల్చర్ని రివీల్ చేసింది. అప్పట్లో సభ్యులు రావడం ఆనాటికి ఈనాటి గోతనంపు జరుగుతున్నాయి. మరి ఇటు గత కొన్ని సంవత్సరాల నుంచి వారు మంచి పోస్టులు పద్మశ్రీ గారిని మనం తక్కువగా అంచనా వేశాం. నిజంగా చెప్తానండి, ఇవాళ ఆవిడ ఖ్యాతి కాకినాడ నిర్మలా సీతారామన్ గారు నిలిచిందండి. నేను ఏదో సాధారణంగా అనుకునేవాడిని, పద్మశ్రీ గారు ఏదో మెంబర్ మామూలుగా అనుకున్నాను. ఆవిడకున్న డైనమిక్, ఆవిడ మాట రాజకీయ నేను చూసాను. ఆవిడ అసెంబ్లీలో మాట్లాడాలని కూడా కాకినాడ గురించి మన నియోజకవర్గం గురించి డెవలప్మెంట్స్ గురించి చాలా మంచి ఆశయాలతో పద్మశ్రీ గారు మరి చెబుతున్నారు. ఇంకా రాజ్యాంగాలు కూడా ఇంకా మంచి పోస్టులు చేయాలి, మంత్రులు ఒకళ్ళు అలాంటి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నేను ఒక కాకినాడ సీతారామన్ గారిని భావిస్తాను. అంత మంచి వ్యక్తి. కాబట్టి వారి కార్యక్రమానికి సంగీత కార్యక్రమం రావడం గొప్ప. సంగీత చరిత్రలో 11వ శతాబ్దం నుంచి ప్రారంభమైన ఈ సంగీత చరిత్ర సారంగదేవుడు అనే ఒక మహానుభావుడికి నివాళి. సామలకోట పట్టణంలో 2019 నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రతి వార్డులోనూ 25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఓబా జాన్ మోజెస్, సీనియర్ కౌన్సిలర్ ఆవాలస లక్ష్మీనారాయణ తెలిపారు. డెవలప్మెంట్ మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు. మేము అడ్డుకుంటే ఇంత అభివృద్ధి ఎలా జరిగింది సామలకోట పట్టణానికి? ప్రతి వార్డుకి కూడా ఈ రోజు 15 నుంచి 20 లక్షల రూపాయలు నిధులు మేము ఖర్చు పెట్టి మేము డెవలప్ చేయడం జరిగింది. మినిమం 15 లక్షల నుంచి 20 లక్షలు ప్రతి వార్డుకి కూడా. మా కౌన్సిల్లో ఓన్లీ మా కౌన్సిల్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను. మీరేం చెప్తున్నారు? రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలోని పెద్దాపుని సామలకోట రోడ్డు వేస్తామంటున్నారు. చాలా ఇబ్బందులు పడిపోయేవారు జనాలు, ఇరుగ్గా ఉండేదని. ఎక్కడ ఇరుకండి? ఇది ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుంచి మెహర్ కాంప్లెక్స్ మటర్ సెంటర్ వరకు ఇరుక, విశాలమైన రోడ్డు అది. అసలు ఎక్కడ ఉంది ఇరుకంతానా? విఘ్నేశ్వర థియేటర్ మొదలుకొని స్టేషన్ సెంటర్ వరకు ఇరుగ్గా ఉంటుంది. మరి అదెందుకు మీరు చేయలేదు? డెవలప్మెంట్ అంటే విశాలంగా ఉన్నది, ఎవరికి ఇబ్బంది లేనిది అది కాదు కదా. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు విఘ్నేశ్వర థియేటర్ దగ్గర నుంచి స్టేషన్ సెంటర్ వరకు అంటే ఎందుకు చేయలేదని నేను చెప్తాను. అంటే మీ తెలుగుదేశం నాయకులు, మీ తెలుగుదేశం కార్యకర్తలు ఆస్తులు ఉన్నాయని చెప్పి అక్కడ మీరు అవేమి కొట్టకుండా అక్కడ వరకు చేసి వదిలేశారని నేను అడుగుతున్నాను. మేము తెచ్చాము మేమేం చేయడానికి? మీరు ఎంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు కౌన్సిల్లోని? కౌన్సిల్ తీర్మానం అయితేనే కదా ఉంటుంది. మన తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ లీడర్ గారి తోటలో రోడ్డు మేమేయించాం, జనరల్ హాస్పిటల్లో వెళ్ళే రోడ్డు మేమేయించాం, వేరేది ఇంకోటి ఏదో మేమేయించాము, తర్వాత గణేష్ కాలనీలో రోడ్డు మేమేయించాము అంటున్నారే. అంటే మీరు ఆమోదించారా? అవి ఏ ఫండ్స్? కొన్ని ఎమ్మెల్యే ఫండ్స్ అనుకోండి, మేము తెచ్చామండి, మా ఎమ్మెల్యే గారు తెచ్చారు, మేము వేసామండి అని మీరు మాట్లాడచ్చు. ఇదిగోండి చూడండి ఒకసారి ప్రెస్ వారు, ఇదిగోండి 4 వర్కులు కూడా
మరి మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళే వేసానంటున్నారే. ఇది ఒక్కసారి బీపీఎస్ స్కీమ్ ద్వారా 80 లక్షల రూపాయలు మున్సిపాలిటీలో ఉన్నాయి, ఈక్వల్ టు జనరల్ ఫండ్. అది ఆ ఫండ్స్ ద్వారా మా గౌరవ సభ్యులందరూ కూడా మాకు ఈ ఇబ్బందిగా ఉంది ఈ రోడ్లు అని చెప్పేసి లారీ యూనియన్ రోడ్డు, రెండోది ప్లేటర్ గారి తోట, తర్వాత ఏమో జనరల్ హాస్పిటల్ రోడ్డు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము తీర్మానం చేసి కౌన్సిల్లో ఆమోదిస్తే మేమేసామంటారేంటండి. పెద్దాపురం నియోజకవర్గం దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో మేము వార్డు కౌన్సిలర్స్ కింద నెగ్గిన లేడీస్ అందరూ ఉన్నామండి ఇక్కడ. మరి రాజప్ప గారు ఎమ్మెల్యే కింద చేస్తూ 3వ సారి ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిలర్స్ని ముండలని తిడుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి. మరి లేడీస్ అంటే ఆయన చులకనగా కనిపిస్తున్నామండి మేము ఏమన్నాను. ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ని మరి ఎదమండలని విమర్శిస్తున్నారంటే ఆయనకి ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ. మేము ఎదమండలమండి. మేము బాధ్యత గల పదవులు అయినా ఎలాగ ఉన్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి మేము. మరి ఆ విషయం అయితే మటుకు వెనక తీసుకోవాలండి. లేకపోతే తీసుకునే వేడలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి. మాకు సమాజంలోని పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణికుంట్ల శ్రీనివాస్, ప్రెసిడెంట్ గుల్లపూడి తేజ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద వాసవి క్లబ్ కాకినాడ వారియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్ష శిబిరం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గ్రంథిబాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథిబాబ్జీ, రేణిగుంట్ల శ్రీనివాస్, గొల్లపూడి తేజ మాట్లాడుతూ ఆర్య వయసుల్లో పేద కుటుంబానికి చెందిన వారు ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం ద్వారా సేవా కార్యక్రమాలు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కళ్యాణమస్తు కార్యక్రమం కింద 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని అన్నారు. విద్యానిధి ద్వారా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులకు అందించామని అన్నారు. చిరు వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని క్లబ్ ద్వారా అందించడం జరిగిందని వారు తెలిపారు. క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం వృద్ధాప్యంలో కుటుంబానికి సేవలు అందిస్తున్న పలువురిని క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ధనరాజ్ గుప్తా, ట్రెజరర్ ఎం శ్రీనివాస్, ఆనంద్, కృష్ణమోహన్, మూర్తి, కాళీప్రసాద్, నేమాల సత్యనారాయణ, పేకటి ఈశ్వరరావు, సుంకర శ్రీను, సుందర్ కుమార్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. అలాగే డయాబెటిక్ క్యాంపు కానివ్వండి, దేవాలయంలో ఆవులు ఏదైతే దురద పెడుతుందో ఆ గోశాలకు గరుకు స్తంభాన్ని ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా ఒక ఫార్మర్ను, దేశానికి సేవ చేసే ఒక ఫార్మర్ను, ఒక రిటైర్డ్ ఆర్మీ మెన్ను లేదా ఒక మిలిటరీ మెన్ను కూడా అందులో ముగ్గురులో ఎవరినైనా ఒకరిని కానీ ముగ్గురిని కానీ సన్మానించాలని చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా ఎవరు గుర్తించని చెప్పులు కుట్టే వారిని గుర్తించి వారి కుటుంబానికి అవసరం ఉండే వస్తువులు లేదా అతని వ్యాపారానికి అవసరం ఉండే వస్తువులను ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా మన యొక్క సభ్యత్వాన్ని పెంపొందడానికి 10 కొత్త సభ్యత్వాలు, కేసీజీఎఫ్లు, అలాగే డిసెంబర్లో జరిగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్కు సభ్యత్వాలను కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి చేస్తే వారికి క్లబ్ వారికి మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి కూడా మా రీజన్ చైర్మన్ రామచంద్రమూర్తి గారు, అలాగే కృష్ణమోహన్ గారుల మా గౌరవ అతిథి కృష్ణమోహన్ గారుల సహకారంతో ఈ రీజన్లో ఉన్న అన్ని క్లబ్లు కూడా తిరగడం జరుగుతుంది. అందరూ కూడా సేవ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు, చేయాలని చెప్పేసి కూడా కోరుతూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నేను వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ వారియర్స్ ప్రెసిడెంట్ అండి. ఇవాళ మాకు ఇచ్చిన డాన్ టు డస్ట్ ద్వారా చిన్నపిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడం అండ్ మోరవర్ ఏంటంటే పెద్దవాళ్ళకి ఇలా డయాబెటిక్ కేర్ అది చూడటం అది కూడా చేయడం జరిగిందండి. మళ్ళీ సింటెక్స్ ట్యాంక్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇలాంటివన్నీ కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తామని చెప్పులు కుట్టే వరకేమో గుడికి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసామండి. ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం. పెద్దాపురం మండలంలో గల గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని ఎంపీపీ పెంకే సత్యవతి కోరారు. పెద్దాపురం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంకే సత్యవతి అధ్యక్షతన జరిగింది. అనంతరం గ్రామాల్లో ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు పెంకే సత్యవతి పేర్కొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో వైఫల్యం చెందకుండా సేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ గవరసాని సూరిబాబు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ శ్రీలలిత మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్, డివైఈఓ శర్మ,
సిడిపిఓ ఉష, ఉద్యానవన శాఖ అధికారి చిలకమ్మలు తమ శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా, ఆధార్ నెంబర్ కరెక్షన్స్ ఉన్నా, ఇవన్నీ చేసుకోవడానికి మనకి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా మనకి 1750 రిక్వెస్ట్లు రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా డీటెయిల్స్ ఇచ్చి మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఉంటే కనుక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందని తెలియజేస్తున్నాను. అంటే 50% 1700 ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా CCRC కార్డ్స్ పెట్టుకోవాలంటే అంటే టార్గెట్ నుంచి అవ్వాలి, ఎవరైనా కావాల్సిన వాళ్ళని కూడా CCRC కార్డ్స్ అవన్నీ కూడా మంజూరు చేయాలి. జూలై 1వ తారీఖు నుంచి మన అగ్రికల్చర్ డేటాకి క్రియేటివిటీ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులు మీరు కూడా ఈ స్థాయిలో కొంచెం రైతులకి ఈ విషయంగా కొంచెం అవగాహన కల్పించాల్సిందే కోరుతా ఉన్నాను. మరి తప్పనిసరిగా సార్వాకి అనువైన రకాలైనటువంటి సంపే ముఖ్యంగా 1121 అలాగే 1153, 1156 ఇలాంటి రకాలను మొదటి రకాలని మరి సాగుని కొంచెం తగ్గించవలసింది కూడా రైతులకు సూచించడం. ఈ వర్షాకాలంలో ఎక్కువ చిన్నపిల్లలు డైరెక్ట్గా బాధపడుతుంటారు. 0 to 5 years అప్పుడే 30 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి. దానికి మా హౌస్ ఏఎన్ఎంస్, మా ఆటా స్కూళ్ళు హౌస్ విజిట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని సర్వే చేసి ఓఆర్ఎస్ ప్యాక్స్ ఇవ్వడం, అలాగే జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బాధపడి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాక్స్, జింక్ టాబ్లెట్స్, ప్రోటీన్ టాబ్లెట్స్ ఎవరైతే డైరెక్ట్గా బాధపడుతున్నారో వాళ్ళకి జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం కూడా. అలాగే ఇక్కడికి వచ్చేసిన గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీడీసీలకు, డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దాపురం మండలంలో ప్రతి అధికారి కూడా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఎంపీడీఓ గారు మీటింగ్ని జరిపిస్తారని మీకు తెలియజేస్తూ, క్లబ్ సభ్యులంతా సమాజంలో అవసరతలు గుర్తించి దానికి అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అలయన్స్ క్లబ్లకు మంచి గుర్తింపును తీసుకుని రావాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజు, ఎన్ఆర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్లు వనుము శ్రీనివాస్, కొవ్వూరు మున్రెడ్డిలు పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ గోవిందరాజు అధ్యక్షత వహించగా టీడీపీ నాయకుడు మాసుమేను గంగయ్య ముఖ్య అతిథిగాను, గౌరవ అధ్యక్షులుగా ఎన్ఆర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు, సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వన్మి శ్రీనివాస్, గవర్నర్ పెంకే గోవిందరాజు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నూతన క్లబ్ ప్రెసిడెంట్ మద్దా వికాస్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ కొత్త శ్రీరాములచి, పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మున్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా అతిథులు గంగయ్య, గోవిందరాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు, వనం శ్రీనివాస్ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా ఆ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా క్లబ్ జేసీ లక్ష్మీనాగేంద్ర జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో సతీష్, లక్ష్మీనాగేంద్ర, బాల త్రిపుర సుందరి, కిరణ్, సుభద్ర, దొడ్డి వీరేంద్ర, వనము ఉపేంద్ర, కాకరపల్లి శ్రీనివాస్, వివిధ క్లబ్స్ నుండి విచ్చేసిన సభ్యులు, MLF సభ్యులు పాల్గొన్నారు. మరి వికాస్ గారు మంచి ప్రెసిడెంట్. ఆయన మరి స్టేట్ లెవెల్లో ఒక మంచి గుర్తించి ఆయన మంచి పోస్ట్ కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి మరి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్కి ఒక ప్రెసిడెంట్గా మరి తను ఉండడం కూడా మా అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఈ ఇయర్ కూడా మరి వికాస్ ఆధ్వర్యంలో మరి కాకినాడలోనే మంచి క్లబ్గా పేరుంటుందని, మంచి సర్వీస్ చేస్తూ వికాస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తాడని, మరి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా మంచి అవార్డు తీసుకోవాలని ఆశిస్తూ, మరి స్టేజ్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకెళ్ళాలని, ఈ చిన్న ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనమందరూ కలిసి ఒక మంచి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వికాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. సో చేత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది.
ఇండియన్ ఆర్గనైజేషన్ ఇక్కడ నుంచి మనకి ఎలాబరేట్ చేస్తూ అదర్ కంట్రీస్లో కూడా ఈ ఆర్గనైజేషన్ పెంచుతూ ఉన్నాం. అంటే దగ్గరగా ఒక 10 దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది. ఫిలిప్పీన్స్లో ఉంది, పాకిస్తాన్లో ఒక క్లబ్ మాత్రం ఉంది అక్కడ పాకిస్తాన్లో, నేపాల్లో 2 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, అలాగే శ్రీలంకలో ఉన్నాయి, జర్మనీలో మనం రీసెంట్గా క్లబ్ స్టార్ట్ చేసాము. అలా ఇప్పుడిప్పుడే మొత్తం పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చెన్నైలో ఎక్కువ జరుగుతున్నాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నై ఏరియాలో ఎక్కువ మంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవడానికి లీడర్షిప్ ట్రైనింగ్ 10,000 దాకా తీసుకుంటున్నారు. ఒక్కసారి 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఏ విధంగా హౌ టు బికమ్ ఏ లీడర్, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది ఈ అలయన్స్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వెళ్తుంది. కాకినాడలో కూడా పెట్టాలని అనుకుంటున్నాము. కొంచెం టైం తీసుకుని కాకినాడలో కూడా ఈ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాము. అలాగే మైసూరులో ఒక ఆయన మొన్ననే రీసెంట్గా 400 గజాలు సైట్ ఇవ్వడం జరిగింది ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను గవర్నమెంట్ నుంచి విజయవాడలో కూడా మన ఆంధ్రాకి సైట్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి కూడా నుంచి అయితే మాత్రం మన స్వాతి ఆర్గనైజేషన్ నుంచి అయితే మాత్రం మనకి వాళ్ళైతే ఇస్తే మనం సొంత క్లబ్ వాళ్ళు మన 10 ఇవ్వాలనే భావంలో ఉన్నాం. ఇప్పుడు మన కాకినాడ నుంచి అయితే మన క్లబ్ నుంచి స్టార్ట్ చేయాలని రేపే మంచిగా చూసుకుని రేపో ఎల్లుండా ఏ రోజు అన్నది ఆయన చెప్తారు. ఆయన స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ నెలాఖరులోపు ఈరోజు 22వ తారీఖు ఈ నెలాఖరుకల్లా మనతో పాటు మనం ఎలాగ కడతాం మనతో పాటు మన కాకినాడ నుంచి కట్టినోళ్ళు కూడా ఒక 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరితో కూడా నెలాఖరుకల్లా మనం చేయాలని చెప్పేసి కాకినాడ నుంచి వస్తే రాజమండ్రి నుంచి కూడా వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు కూడా చేసి పెడతానని చెప్పారు. అది కూడా నెక్స్ట్ సండే కూడా రాజమండ్రి వెళ్ళవలసి ఉంటుంది, ఇంకా చెప్పలేదు. మరి ఈ రకంగా మీరు అందరూ ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను ఈ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్లో చేరడం అనేది ఒక 3 సంవత్సరాలు ముందు మన అలాగే ఉపేంద్ర గారి ద్వారా సాధ్యమైంది. క్లబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు గారు మరియు వనం శ్రీనివాసరావు గారు చాలా సపోర్టివ్గా నిలిచారు. అంటే ప్రతిదానికి ఇప్పుడు కూడా చూస్తున్నాను, ప్రతిదానికి ఏంటంటే వెన్నంటే ఉండి చాలా సపోర్టివ్గా నిలిచారు. సో వాళ్ళిద్దరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది నేను జాయిన్ అవ్వకముందే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీం సెక్రటరీగా ఉన్నాను కాబట్టి అందులో నాకు అందరితో చాలా స్నేహభావంతో కలిగి ఉన్నాను. అందరూ ఏంటంటే చాలా చిరునవ్వుతో ఉండే టీం ఇది. ఏదైనా సేవా కార్యక్రమాలు అంటే ముందుగా ఉంటుంది. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే సేవా కార్యక్రమాలకి మంచి పేరు ఉన్న క్లబ్ అన్నమాట. పెట్టుకుని మొన్న కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలో మనకి కాకినాడ పార్లమెంట్లో దాదాపు ఒక 5 అసెంబ్లీ పెరుగుతున్నాయి కాబట్టి అందులో ఒక సభ్యుడిగా చూడాలని నా కోరిక. అదేవిధంగా తమ్ముడు ఈ రోజున ఈ నూతనంగా ఎన్నికైన తమ్ముడికి మరియు మా నా తరపున మాత్రం నేను త్వరలో ఈ యొక్క సభ్యుడిగా చేరతానని మాటిస్తున్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమంలో కూడా నా వంతుగా ఎప్పుడు కూడా మా తల్లిగారి పేరు మీద మా తండ్రి గారి పేరు మీద కూడా నాన్నగారు అమ్మగారు కూడా నాన్నగారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేస్తూ 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఆయన కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో చేర్చుకున్నాడు. కాబట్టి అది నేను మాత్రం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా ఆ సేవా కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్నాను. అది మనం ముఖ్యంగా ఏంటంటే మన క్లబ్ ద్వారా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేసుకుంటుంటాం. లాస్ట్ ఇయర్ మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అది మన గవర్నర్ గారు అధ్యక్షులుగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కన్నా భిన్నంగా ఎక్కువ శాతం హెల్త్ క్యాంపులు పెట్టి ఇంచుమించు 15 లక్షలంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. అంత మంచి ప్రాజెక్టులు చేశారంటే వాస్తవంగా చెప్తున్నానంటే అంత మంచి ప్రాజెక్టులు అలయన్స్ క్లబ్లోనే కాదు మిగతా క్లబ్లో కూడా జరగట్లేదు. ప్రతి నెల మెడికల్ క్యాంపులు పెట్టి చేయడం అనేది అలయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇలాంటిలో కూడా అంత ఎక్కువ జరగదు.
మెడికల్ క్యాంప్ అని. అలాంటిది అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రతి నెల హెల్త్ క్యాంపులు చేయడం అనేది చాలా మంచి విషయం. అలాగే ఈ సంవత్సరం కూడా వికాస్ గారు అలాంటి మంచి మంచి కార్యక్రమాలు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ పిఎస్టీలైన ముగ్గురికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తే, సంకల్పం బలం ఎంత పనినైనా సులువు చేస్తుందని అనడానికి రాయుడు సూరిబాబు నిదర్శనమని పలువురు వక్తలు కొనియాడారు. సూరిబాబు తన దినసరి కూలీతో కొంత సొమ్ములను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం మాధవపట్నం గ్రామంలో రాయుడు సూరిబాబు అలియాస్ మేస్త్రిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ అందులో మిగిలిన డబ్బులతో సూరిబాబు కుటుంబ సభ్యులు కలిసి కార్తికేయ సేవా సంఘం తరపున మాధవపట్నం జిల్లా ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు సొంత ఖర్చులతో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీంతో మాధవపట్నం హై స్కూల్ నుంచి చదువుకున్న ప్రతి విద్యార్థిని పుస్తకాల కార్యక్రమంలో పాల్గొని వారికి ఏమేమి నోట్బుక్స్ కావాలో స్లిప్స్ ప్రకారం పిల్లలకు ఉచిత నోట్బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు సూరిబాబు కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. 100 మందికి ఈ సంవత్సరం వచ్చేటికి 230 మందికి పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇది మాదాపట్నం జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ మాత్రమే, కాన్వెంట్లో పిల్లలకు కాదు. జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే ఇవ్వడానికి ఈ కార్తికేయ సేవా సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్తికేయ సేవా సంఘం అనేది ఎందుకు పెట్టానంటే, ఎదర భవిష్యత్తులో ఇంకా లేని వాళ్ళకి ఇంకా ఇతర సహాయాలు చెయ్యాలని ఒక సంకల్పంతో నేను స్థాపించాను. ఈ సంకల్పాన్ని వెనకాల ఉన్న నా 2 పిల్లలు ఇంకా అభివృద్ధి చెయ్యాలని, ఇంకా 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 ఎక్కువ ఇవ్వాలని, ఇంకా వృద్ధులు కూడా మేము సేవ చెయ్యాలని, ఈ ఊరిలో ఏ ఆడపిల్ల లేని వాళ్ళ ఆడపిల్ల పెళ్ళైనా మా కార్తికేయ సేవా సంఘం నుంచి ఒక 5,000 రూపాయలు పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి లేని వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకో, వాళ్ళకి కూడా మా కార్తికేయ సేవా సంఘం నుంచి ఒక 5,000 రూపాయలు మేము పంపిస్తాం. ఇది మా పిల్లలు, నా తర్వాత నా పిల్లలు చేయాలని నేను తపనించి ప్రారంభించాను. ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం వ్యాపారం లాభాపేక్షతో కాకుండా సామాజిక దృక్పథంతో చేయడం అభినందనీయమని కాకినాడ అర్బన్ ఎంఈఓ 2 సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల ప్రాఫిట్ షూ కంపెనీ స్టోర్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రాఫిట్ షూ కంపెనీ కాకినాడ స్టోర్ మేనేజర్ రామచంద్రరావు అధ్యక్షత వహించగా అర్బన్ ఎంఈఓ 2 సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ మండలంలో సాలిపేట హైస్కూల్లో చదువుతూ 586 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన లావణ్య అక్షయ, ఎండోమెంట్ కాలనీలో గల నగరపాలక సంస్థ స్కూల్లో చదువుతూ 584 మార్కులు సాధించిన రెండో స్థానంలో నిలిచిన వివేక్ సాయి తేజస్వినిని ప్రాఫిట్ షూ కంపెనీ స్టోర్ మేనేజర్ రామచంద్రరావు, ఫుట్వేర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చిలుకూరి మనోజ్ కుమార్లు, స్కూల్ హెచ్ఎంలు సుబ్బలక్ష్మి, పుష్పగిరి, కేఎన్వి ప్రసాద్, రబ్బానీలు సాల్వా కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ అందించి ప్రోత్సహించాలని అన్నారు. స్టోర్ మేనేజర్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రాఫిట్ షూ కంపెనీ ఎప్పుడూ లాభాపేక్షతో కాకుండా వ్యాపారాన్ని సామాజిక బాధ్యతతో నిర్వహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్టోర్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తితో మా కాకినాడ అర్బన్ మండలం వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే హైయెస్ట్ మార్కులతో మేము అందరం కూడా పాస్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ సంస్థ గురించి కూడా 2 మాటలు మాట్లాడాలని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ అనేది నిజంగా ప్రాఫిట్ పేరు పెట్టుకున్నారే తప్ప ప్రాఫిట్తోనే ఆగిపోలేదు. సేవా కార్యక్రమాలు కూడా మీరు అందులోకి భాగంగా తీసుకున్నందుకు ప్రత్యేకంగా మీ మేనేజ్మెంట్ వారికి మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మీకు కొనసాగించాలని, అంటే ఏదైనా అవసరమైనప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ లేకపోతే మెడిసిన్స్ అటువంటివి ఇవ్వడంతో పాటు విద్యా సంస్థల్లో ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, అంటే ఇప్పుడు ఓన్లీ మెమెంటో షాల్ ఇలాగే కాకుండా కొంచెం వాళ్ళకి నెక్స్ట్ హైయర్ స్టడీస్కి ఉపయోగపడేలాగా ఫైనాన్షియల్ స్కాలర్షిప్స్ కూడా ఏమైనా ప్రవేశపెడితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అండి. అంటే వాళ్ళ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కొంచెం అది ఆ పేరెంట్స్కి వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ దిశగా మిమ్మల్ని ఆలోచించుకునే సందర్భంగా కోరుకుంటూ, ఈ విధంగా మా హెచ్ఎంస్ని మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు మీకు అందరికీ మా మండల కాకినాడ అర్బన్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భాగంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల్లో వ్యాపించి 105 షోరూమ్స్ ఈ రోజుని వ్యాపించి ఉన్నాయండి.
కస్టమర్కి కావాల్సింది టేస్ట్ని బట్టి అక్కడ ట్రెండ్ని బట్టి ఆయా టైంకి వాళ్ళకి అందజేసి ఈ స్థాయికి వచ్చి కస్టమర్లు అందరూ కూడా మంచి న్యాయం చేయడం జరిగింది. నాలుగు మన్నికలో కానీ అన్ని బ్రాండ్స్లో కానీ నమ్మకంలో కానీ. అందులో భాగంగా సమాజానికి బిజినెస్సే కాకుండా సమాజానికి కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు సేవా కార్యక్రమాలు గడిచిన 33 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారండి. అప్పట్లో చికెన్ గున్యా వచ్చిన తర్వాత చాలా వరకు ఈ మధ్యని విజయవాడ ఫ్లడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఎవ్రీథింగ్ ఏది వచ్చినా సరే సేవా కార్యక్రమంలో ఏదో ఒక భాగంగా వాళ్ళకి మందుల రూపంలో కానీ తర్వాత అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు ఆధ్వర్యంలో జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండం సత్యనారాయణ ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అప్పటి జనసంఘ పార్టీ 1980లో బీజేపీగా రూపాంతరం చెంది ఆయన వేసిన బాటలో అటల్ బిహారీ వాజ్పేయి, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వరకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షురాలు ప్రమీల భారతి, సలాది నాయుడు, కండిల్ వెంకట్, కోమర్తి మురళి, పాలికి శివ, శంకర్, లోవరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 1951లో దీపం గుర్తు పెట్టి జనసంఘ అనే పార్టీని ఆయన స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ని విభేదించి కాంగ్రెస్ దేశ విభజనకి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మనం చూసాం పాకిస్తాన్తో చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అందరూ కూడా. ఇటువంటి పాకిస్తాన్ అంటే భారతదేశంలో పాకిస్తాన్ దేశం విడిపోవడమే కాకుండా కాశ్మీర్ని కూడా వాళ్ళు కలుపుకుని కాశ్మీర్కి సంబంధించి వేరే జెండా, భారతదేశానికి వేరే జెండా, ఒక దేశంలో 2 జెండాలు, 2 చట్టాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని విభేదించి దేశ సౌభ్రాతృత్వం కోసం పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మండల అధ్యక్షుడు సత్యబాబు గారిని అలాగే భారతి గారిని అభినందించాలి. ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు పార్టీలో అందరికీ తెలుసు ఆయన జీవితం ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఆయన పోరాటం చేశాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పని వీరిద్దరూ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అంతా కూడా మన కార్యకర్తలు, నాయకుల మీద ఉందని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందివ్వాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపచేయాలని డిమాండ్. యువతను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు, యువత పోరులో వైకాపా జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శ. కాకినాడలో ఘనంగా ఒలింపిక్ దినోత్సవ వేడుకలు, ఒలింపిక్ రన్ నిర్వహించిన ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.